2018-17 సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ చూసినప్పుడు 23 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. 30,000 ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో పనిచేసే తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తున్నారు. 23 లక్షల మంది విద్యార్థులు 18లో ఉన్నారు. 19-20కి రాగానే అది కాస్త మరొక లక్ష నెంబర్ పెరిగింది. 22కు రాగానే 21కి రాగానే కోవిడ్ అయిపోగానే మన సంఖ్య కాస్త 24.5 లక్షలకి వెళ్ళిపోయింది. ఇంత అద్భుతమైనటువంటి ఎన్రోల్మెంట్ పెరిగిపోయిందని చెప్పేసి రాష్ట్రమంతా సంబరాలు చేసుకున్నాం. కానీ ఆ పిల్లలు 6 నెలలు కూడా నిలబడలేకపోయారు. టపటపటబాంట అడ్మిషన్స్ మొత్తం పడిపోయాయి. వచ్చిన పిల్లలందరూ కూడా తిరిగి వాళ్ళ పూర్వ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు. ఇవాళ ఉన్న పరిస్థితి 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల 16,80,000కు పడిపోయింది. ఇదే రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ అర్హత ఉన్న టీచర్ ఉన్నాడు, అనుభవం ఉన్న టీచర్ ఉన్నాడు. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 1,08,000 ఖర్చు పెడుతుంది. వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా సమాజం అటువైపు ఎందుకు వెళ్తుందని లోతుగా అధ్యయనం చేసినప్పుడు అక్కడ చదువుకున్నవాడే డాక్టర్ అవుతున్నాడు, అక్కడ చదువుకున్నవాడే ఐఐటికి వెళ్తున్నాడు, అక్కడ చదువుకున్నవాడే ఎన్ఐటికి వెళ్తున్నాడు, ఎయిమ్స్కి వెళ్తున్నాడు. అక్కడ చదువుకున్న పిల్లలే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలకు వెళ్తున్నప్పుడు సార్ వెళ్తున్నాడా వేరే ప్రచారం చేస్తున్నారా? రెండు ఉన్నాయి అక్కడ, రెండు ఉన్నాయి. వెళ్ళే సంఖ్యను పరిశీలించినప్పుడు మీరు 99% ఆఫ్ స్టూడెంట్స్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఐఐటికి వెళ్తున్నారు.